నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు కండిషన్తో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చింది కండిషనల్ బెయిల్ మాత్రమే టీడీపీ సంబరాలు చేయడంలో అర్థం లేదన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల తాము వ్యవస్థలను మేనేజ్ చేస్తే చంద్రబాబుకు బెయిల్ ఎలా వచ్చింది డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సూటి ప్రశ్న అనారోగ్య పరిస్థితుల్లో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు టీడీపీ హంగామా చేయడం సరికాదన్న మంత్రి అంబటి చంద్రబాబుకు బెయిల్ రావడంతో టీడీపీ నేతలు హర్షాతిరేకాలు నగరంలో సంబరాలు రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మైనింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆరోపణ గుంటూరులో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం రానున్న ఎన్నికల్లో తమను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది 4 వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను హైకోర్టు మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. అనారోగ్యం కారణాలతో చికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. సరెండర్ అయ్యే సమయంలో చికిత్స, హాస్పిటల్ వివరాలను సీల్డ్ కవర్లో జైలు సూపరింటెండెంట్కు సమర్పించాలని హైకోర్టు సూచించింది. నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్పై విచారణ చేపట్టనుంది. చంద్రబాబుకు కండిషనల్ బెయిల్ మాత్రమే ఇచ్చారని మధ్యంతర బెయిల్ రాగానే టీడీపీ సంబరాలు జరుపుకోవడంలో అర్థం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ను విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. మధ్యంతర బెయిల్ రాగానే నిజం గెలిచినట్టా అని ప్రశ్నించారు. చికిత్స చేయించుకోవడానికి మాత్రమే చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారని, మరలా తిరిగి జైలుకు రావాల్సిందేనని అన్నారు. ఈరోజు బెయిల్ ఇచ్చారు, అది కండిషనల్ బెయిల్. 20 రోజుల్లో 4 వారాల్లో పూర్తి చేసుకుని ఆ తర్వాత సరెండర్ గమ్యం ఇచ్చారు. బయట చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే పర్సనలైజ్డ్ చర్మ వ్యాధులను వాటిని ప్రాణాంతకమైనవిగా ప్రచారం చేసుకుని ఈ క్షణమా ఈ గంటనో అరగంటలో ప్రాణం పోతుందా అన్నట్టు ఒక వాతావరణం క్రియేట్ చేసి అక్కడి నుంచి సింపతి గెయిన్ చేసి ఏదో ఒక రకంగా బెయిల్ తెచ్చుకోవాలని చూసిన ప్రయత్నంలో ఏదైనా కోర్టు కూడా అంగీకరించిందంటే దీన్ని చూసి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకుంది. ఇంకా దీంట్లో విజయోత్సవాలు జరుపుకోవాల్సిన ఇదేముంది? లేదా ఇదేదో అక్విట్ అయినట్టు ఆయన మీద ఉన్న కేసు తీసేసినట్టు సంబరాలు జరుపుకోవడం అన్న అర్థం ఉందా? సిగ్గుండాలి కదా కొంత చేసే వాళ్ళకు, మాట్లాడే వాళ్ళకు. నిజం గెలిచింది, ఇందులో నిజం గెలిచి ఎక్కడ గెలిచింది? అసలు కేసు గురించి మీరు మాట్లాడుతున్నారా? ఈరోజు పెండ్యాల శ్రీనివాస్ దొరికితే అతన్ని కూర్చోబెట్టి గ్రిల్ చేస్తే ఖచ్చితంగా ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయని తెలుస్తుంది. 300 కోట్ల ప్రాజెక్ట్ అని 370 కోట్లు మాత్రం నేరుగా అదే ప్రాజెక్ట్ కింద చూపుతూ ఎలాంటి ఓపెన్ ట్రాన్స్పరెంట్ ఇది లేకుండా ఓ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అని డేట్లు కూడా లేని ఫేక్ అగ్రిమెంట్ చేసుకొని దాని గురించి మాకు ఆ పెద్ద కంపెనీ సీమెన్స్ అనే ప్రపంచ స్థాయి కంపెనీ మాకు తెలియదన్నాక నువ్వు అది బయటకు వెళ్ళిపోయాక అందులోంచి 240 కోట్లు నువ్వు షెల్ కంపెనీ ద్వారా బయటకు పోయింది నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ప్రూఫ్తో సహా పెట్టిన తర్వాత స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇచ్చారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దీనిపై టీడీపీ చాలా హంగామా చేస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి అంబటి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చారన్నారు. మానవతా దృక్పథంతో ఇచ్చిన బెయిల్ మాత్రమేనని,
కంటి ఆపరేషన్ చేయించుకుని తర్వాత జైల్లో హాజరు కావాల్సి ఉందన్నారు. మధ్యంతర బెయిల్ రావడంతోనే న్యాయం ధర్మం గెలిచిందని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని, అక్కడి ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదన్నారు. తెలంగాణలో జ్ఞానేశ్వర్కు జ్ఞానోదయమైందని, ఇతర పార్టీల గెలుపు కోసం పార్టీని తాకట్టు పెట్టడం అనైతికమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ముందో తర్వాతో ఏపీలో కూడా టీడీపీ జెండా పీకేస్తారని ఎద్దేవా చేశారు. కేవలం ఆరోగ్య రీత్యా వారి కంటి ఆపరేషన్ రీత్యా మాత్రమే ఇచ్చారనే విషయాన్ని ప్రజలు, మేధావులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ఇలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. ఇవాళ కాబట్టి రేపైనా మీరు ఆర్డర్ చూస్తే తెలిసిపోద్ది. దానిలో క్లియర్గా ఆర్డర్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి. ఆయన రిలీజ్ చేస్తారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఆయన వెళ్తాడు, ఆయన చాయిస్ ప్రకారం కంటి ఆపరేషన్ చేయించుకుంటాడు. క్యాటరాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత 4 వారాల టైం తర్వాత మళ్ళా తిరిగి హాజరు కావాలి. ఇవాళ ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారం అంతే తప్ప నిజం గెలిచి కాదు అనే వాస్తవాన్ని వారి కుటుంబ సభ్యులు కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. హైదరాబాదు నడిబొడ్డులో జెండా ఎగరేశాడో తెలుగుదేశ స్థాపన కోసం, అక్కడే నిన్న జెండా పీకేశారు. కంప్లీట్ ఓవర్. తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేసే పని లేదు. జ్ఞానేశ్వర న్యాయానికి జ్ఞానోదయం అయిపోయింది. ఇన్నాళ్ళు నన్ను మోసం చేశారు, బీసీలకు పట్టం కడతామని చెప్పేసి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చెప్పారు. పాపం జ్ఞానేశ్వరం 2-3 సార్లు పిలిచారు, పోటీ చేయడానికి లిస్ట్ తయారు చేయమన్నారు. చివరికి పోటీ చేయకుండా పారిపోయారు. అంటే వాట్ ఈస్ దిస్? జెండా పీకేశారు. తెలంగాణలో జెండా పీకేశారు, ఆంధ్రాలో కూడా జెండా పీకేస్తారు. ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు, బహుశా ఎన్నికల తర్వాత పీకేస్తారు. దానిలో ఏ విధమైన సందేహము లేదని మనం చేస్తున్నాం. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయమని ప్రకటించిన టీడీపీ జాతీయ పార్టీ ఎలా అవుతుందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. తాము వ్యవస్థలను మేనేజ్ చేస్తే చంద్రబాబుకు బెయిల్ ఎలా వచ్చిందని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన, టీడీపీ ఎంతవరకు కలిసి ఉంటాయో కూడా ఆలోచించాల్సిందేనని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అంపశయ్యపై ఉందని మంత్రి కొట్టు వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కింద వాళ్ళు చెప్పుకుంటున్నారు. అక్కడికి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి చేతులు ఎత్తేయటం అన్నది దేనికి సంకేతం? అంటే ఆ పార్టీ పని అయిపోయిందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు కదా. ఇవాళ ఆంధ్రాలో కూడా ఆ పార్టీ స్వయంగా పోటీ చేసే పరిస్థితుల్లో లేదు. పూర్తిగా అంపశయ్య మీద ఉన్న పరిస్థితిలో ఉంది. ఏదో ప్రియురాలు లాంటి జనసేన దొరికింది కాబట్టి ప్రియురాలు నమ్ముకుని వెళ్లే పరిస్థితికి వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ ఎంతవరకు కలిసి ఉంటారు అన్నది కూడా మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో జరిగిన సమావేశంలో జనసేన, టీడీపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. సమన్వయ కమిటీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ షరీఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. టీడీపీ, జనసేన పార్టీలను వైసీపీ ఎదుర్కోలేక బోగస్ ఓట్లను చేర్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా జరిగే పోరాటాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే విధంగా నాయకులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఓడిపోతామనే భయంతో వైఎస్ఆర్సీపీ దొడ్డిదారిన గెలిచే ప్రయత్నాలు చేస్తుంది. అందులో ఒకటి ఓటర్ లిస్టులో అవకతవకలకి, అక్రమాలకి పాల్పడుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన సాంప్రదాయ ఓట్లని తొలగించే ప్రయత్నం చేస్తుంది. బోగస్ ఓట్లను చేర్పించే ప్రయత్నం చేస్తుంది. దీని మీద ఇరు పార్టీ వారు అప్రమత్తంగా ఉండి రాబోయే 40 రోజుల్లో ఏవైతే అక్రమాలు జరిగినాయో దాని మీద అధికారులకి తెలియపరచడం కాకుండా పద్ధతి ప్రకారంగా అవసరమైతే ఒక ఉద్యమ రూపంలో దీని మీద ప్రతిస్పందించి ఎన్నికల కమిషన్ వరకు, అవసరమైతే న్యాయస్థానం వరకు కూడా పోయి పోరాడాలని కూడా ఈరోజు సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది.
ఈ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలపై ఏదైతే ఉమ్మడి పార్టీల నాయకులు మీ వద్దకు వస్తారో ఎక్కడా కూడా సంకోచించకుండా అంటే భయభ్రాంతులు చేసినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ అందరి మద్దతు కూడా మాకు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ సభ ద్వారా. రాబోయే రోజుల్లో ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ని మనం కాపాడుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవాలి, ఉమ్మడి పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం రావాలి. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాల ద్వారా మీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే మీరు అందరి సహకారం కావాలి. దాని ద్వారానే మా అడుగులు కూడా ఉంటాయి అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేని కేసులో చంద్రబాబును అరెస్టు చేసి ప్రభుత్వం నవ్వులు పాలైందన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి ఆయన చేసిన అభివృద్ది పనులను ప్రజలు నెమరవేసుకునేలా వైసీపీ చేసిందన్నారు. చంద్రబాబును జైల్లో బంధించి ఎన్నికలకు వెళ్లాలనే జగన్ ప్రయత్నానికి అడ్డుకట్ట పడిందని, ఆయన బయటకు రావడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చంద్రబాబుపై వ్యంగ్యంగా మాట్లాడే నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారన్నారు. చంద్రబాబు సింహం బయటకు వస్తూ ఉంది, తట్టుకోలేరిక. కనుకేంటంటే ఈరోజు 53 రోజుల్లో ఏ ఒక్క అవినీతినైతే నిరూపించలేకపోయారు. కానీ చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి మాత్రం ప్రపంచం మొత్తం నెమరవేసుకుంది. ప్రపంచం మొత్తం నెమరవేసుకునేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా కల్పించాడు. దుర్మార్గపు ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి చేశాడు, అది చంద్రబాబు గారికి ఏమో మరొక రకంగా చేసిన అభివృద్ధిని దేశ ప్రజలు, తెలుగు జాతి, దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నెమరు వేసుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉండి రాష్ట్ర హితం కోసం పనిచేసినటువంటి నాయకుడు ఈరోజు ఒక నేరస్తుడినో ఒక ముద్దాయినో అరెస్ట్ చేస్తే అక్రమాలు బయటకు వస్తాయి. కానీ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు. మీరు మధ్యంతర బెయిల్ కూడా రాకుండా చేయాలని కుట్ర పన్నారుగా. ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను కూడా మేనేజ్ చేశాడుగా. 10 ఏళ్ళు బెయిల్ మీద వచ్చినటువంటి దుర్మార్గుడు, 16 నెలలు జైలు శిక్ష చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, లక్షల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు తాత్కాలిక బెయిల్ కూడా రాకుండా కుట్రమన్నారు. అయినా ఈరోజు తాత్కాలిక బెయిల్ రావడం ప్రజలందరికీ సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మీరు ఒక్క సాక్ష్యాధారం కూడా చూపించలేకపోయారు. 53 రోజుల్లో కూడా ఛార్జ్షీట్లో ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా ఛార్జ్షీట్లో 37వ పేరు చేర్చి దుర్మార్గంగా మీరు జైలుకు పంపారు. ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇసుక, మద్యంతో పాటు అనేక రకాల భూ కబ్జాలు, గనులు, ఈ రకమైన దోపిడీ పరిపాలన కొనసాగిస్తూ వ్యవస్థల్ని అడ్డం పెట్టుకోవడం ద్వారా, అట్లాగే అక్రమంగా సంపాదించిన డబ్బు ద్వారా, అలాగే ప్రతిపక్ష పార్టీలని నిర్బంధించి మరి వారిని ఇబ్బంది పెట్టడం ద్వారా మరి రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. మరి అటువంటి దుర్మార్గపు పరిపాలనకి మరి అంతం జరగాలి అంటే మరి రాష్ట్ర ప్రజల పట్ల, వ్యవస్థల పట్ల గౌరవం ఉన్న నాయకుడు ఉంటేనే అది సాధ్యమవుతుంది. విద్యారంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ప్రభావంపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి జరిగింది. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని తులసిరెడ్డి అన్నారు. నాడు నేడు ద్వారా స్కూల్ బిల్డింగ్స్ బాగుపడ్డాయే తప్ప మెరుగైన విద్య పేదలకు ఎక్కడా అందడం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గవర్నమెంట్ స్కూల్స్లో చేరేవారు తగ్గిపోయారని చెప్పారు. ఇటీవల కొన్ని పేపర్లు రావడం జరిగింది. హాస్టల్స్లో ఆ సరుకులు సప్లై చేసే వాళ్ళకు 3 నెలలు 6 నెలలు ఆ కాంట్రాక్టర్స్కు సప్లైర్స్కు డబ్బులు ఇవ్వని కారణంగా అనేక హాస్టల్స్కు తిండి పదార్థాలు సప్లై చేయలేక హాస్టల్స్లో హాహాకారం చూపిస్తూ ఉంటారు. కొందరు నియర్ బై ఉండే ఎక్కడికైనా వచ్చేసి పెళ్లిళ్ళు అటువంటి జరిగితే పిల్లలు ఆడికి పోయి తినే పరిస్థితి వస్తూ ఉంటారు.
ఎక్కడ పెళ్ళిళ్ళు ఉంటాయని చెప్పి సమస్య కళ్యాణ మండపాలు అడిగి పోయి హాస్టల్ పిల్లలు చూసి తినే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో భారీగా పెరిగిన ఇసుక ధరల వల్ల నిర్మాణ రంగం కుదేలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మైనింగ్ జరుగుతుందని పురంధరేశ్వరి ఆరోపించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇసుక వ్యాపారమంతా ఒకే గుత్తేదారుకు ప్రభుత్వం ఎందుకు కేటాయించిందని ఆమె ప్రశ్నించారు. నదీ గర్భంలో డ్రెడ్జింగ్ చేయకూడదనే నిబంధన ఉంటే భారీ యంత్రాలతో త్రవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్జీటీ ఇసుక త్రవ్వకాలు చేయవద్దని ఆదేశాలిస్తే దానిని కూడా లెక్క చేయకుండా అక్రమంగా ఇసుకను త్రవ్వేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారని చెప్పారు. ఈ 3 జోన్స్గా విభజించి ఈ జేపీ వెంచర్స్కి ఇచ్చినటువంటి ఎంఓయూ ఇది లీజ్కి ఇచ్చినటువంటిది. దీంట్లో సబ్ లీజ్ ఇవ్వకూడదు అనేటువంటి నిబంధన ఉన్నా కూడా ఆ నిబంధనని ఉల్లంఘించి టర్న్కీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేటువంటి విజయవాడ చిరునామాతో ఉన్నటువంటి కంపెనీకి సబ్ లీజ్ ఇవ్వడం జరిగింది. ఈ టర్న్కీ ఎంటర్ప్రైజెస్ అధిపతి ఎవరు? శేఖర్ రెడ్డి గారు. మరి శేఖర్ రెడ్డి గారికి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఉన్నటువంటి బంధం ఏమిటో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఇవి నేను మీకు ఇందాక చూపించినటువంటి ఈ లీజ్ పత్రాలన్నీ కూడా. మరి ఈ కంపెనీ అగ్రిమెంటు జేపీ వారితోటి అగ్రిమెంటు 2/5/2023తో అయిపోయింది. అయినా కూడా ఇప్పుడు ఇంకా కొనసాగిస్తున్నారు. నిన్న అనుకుంటా మీడియాలో చూశాను, మళ్ళీ ఏదో పిలుస్తున్నారు టెండర్స్ అని చెప్పి నిన్న మీడియాలో చూస్తున్నాం. అంటే 3-4 నెలలు దాటిపోయిన తర్వాత నది గర్భం నుండి మనం డ్రెడ్జింగ్ చేయకూడదు అని చెప్పి ఒక నిబంధన కూడా ఉంది ఎన్జీటీలో. కానీ ఈ ఫోటో చూసారంటే నది గర్భంలోకి ఒక మట్టి రోడ్డు వేసేసి ఆ మట్టి రోడ్డు కింద తూములు కూడా పెట్టారండి. యాక్చువల్లీ ఆ ఫోటో నాకు మిస్ అయింది తీసుకురావటం. అంటే ఆ తూముల నుండి ఒక రకంగా డైవర్షన్ అవుతుంది నది. నవంబర్ 4వ తేదీన తూర్పు నియోజకవర్గంలో జరగనున్న సామాజిక సాధికారత బస్సు యాత్రను జయప్రదం చేయాలని వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా కోరారు. బస్సు యాత్ర ఏర్పాట్లపై పార్టీ నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సాధికారత బస్సు యాత్ర జరుగుతుందన్నారు. నవంబర్ 4వ తేదీన తూర్పు నియోజకవర్గంలో జరగనున్న బస్సు యాత్ర పొన్నూరు రోడ్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద ప్రారంభమై మాయాబజార్ వద్ద బహిరంగ సభతో ముగుస్తుందని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో చేసిన అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ జరిగే బస్సు యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రతి చోట కూడా ఎక్కడ ఏ విధంగా రూపకల్పన చేయాలి, ఏంటి బహిరంగ సభ ఎక్కడ జరుగుతుంది, ఏ విధంగా ప్రజలు మరి ఇబ్బంది పడకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి అలాగే మరి ఎంత ఈజీగా జరగాలనే ఉద్దేశంతో ఎలా చేయాలి అనేది దానికోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఎక్కడి నుంచి అంటే పొన్నూరు రోడ్లో వైఎస్ఆర్ స్టాట్యూ దగ్గర నుంచి మొదలుకొని ఎమ్మెల్యే ముస్తఫా గారు ఆఫీస్ మాయాబజార్ దగ్గర బహిరంగ సభ ఉంటుంది. ప్రతి ఒక్కరిని ప్రజలని కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన సంక్షేమ పథకాల గురించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఏం చేశారనే దానికి మరి రాష్ట్రంలో 39 చోట్ల మొదటి విడతగా బస్సు యాత్ర జరుగుతుంది. నవంబర్ 15వ తేదీన జరగనున్న ప్రజారక్షణ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్ కోరారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నళినీకాంత్ విజయవాడలో జరగనున్న ప్రజారక్షణ సభలో జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి, పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జరిగే ప్రజా రక్షణ సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరూ బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. మాట్లాడకపోగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని బలవంతంగా రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే విద్యుత్ ఛార్జీలు పెరుగుదల, పట్టణ సంస్కరణలో భాగంగా ప్రజల మీద భారాలు వేయడం ఇవన్నీ చేస్తూ ఉంది. అందుకనే ఈ చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో దిగాలి, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ విధానాన్ని విడనాడాలని చెప్పి ఈ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రజలు
పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నేతలు మస్తాన్ వలీ, ఈశ్వర్రావు, ఉస్మాన్ తదితరులు వల్లభాయ్ పటేల్ ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనేక క్లిష్ట పరిస్థితుల్లో పటేల్, ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు దేశానికి మేలు చేశాయని మస్తాన్ వలీ గుర్తు చేశారు. ఒకవైపు మా తల్లి ఇందిరాగాంధీ గారిని దేశాన్ని ముక్కలు చేయాలనేటటువంటి శక్తులు, నరేంద్ర మోడీ గారు ఇవాళ మతం పేరు మీద దేశంలో భారతీయుల్ని ఒకళ్ళనొకళ్ళు ఏ విధంగా వైషమ్యాలు పెట్టాలి, వైషమ్యాల మీద రాజకీయం అనేటటువంటి చలి ద్వారా మంటను కాచుకోవాలనే దుర్మార్గ ఆలోచన ఉంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు భారతీయులు భారత జాతి ముక్కలు కానీ ఖలిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడితే ఖలిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు ఆమె 31 తూటాలు ఆమె శరీరంలో గుచ్చుకున్న ఎక్కడ కూడా భారత జాతిని కానీ ఈ భారతదేశాన్ని కానీ తల వంచేటటువంటి కార్యక్రమం ఇది. గరీబీ హటావ్ దేశ్ బచావ్ అనేటటువంటి ఒక నినాదం తీసుకున్నటువంటి వీరవనిత. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో తూర్పు టీడీపీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు డ్రమ్స్ వాయిస్తూ బాణాసంచా కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబుకి బెయిల్ రావడంతో న్యాయం గెలిచిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుగానే దీపావళి పండుగను చేసుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రాష్ట్రంతో పాటు గుంటూరు తూర్పులో కూడా తేవడానికి ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటూ జగన్ రెడ్డి అవినీతి అరాచకాలను తెలియజేస్తూ చైతన్యపరుస్తామని, మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగువారున్నా కూడా, తెలుగువారే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా 53 రోజుల పాటు ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు న్యాయం గెలిచింది. తొలి అడుగుగా ఇది మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా మచ్చలేనటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు. ఎవరైతే మంత్రులు కానీ, వైసీపీ పేటీఎం బ్యాచ్ కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క నిమిషానికి కూడా లెక్క చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పులి వేటాడే సమయం ఆసన్నమైంది. నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్లోని 49 లక్షల వ్యయంతో పొత్తూరి వారి తోటలో జరుగుతున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు హాజీ షేక్ షౌకత్, బుజ్జి, కిషోర్, జీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం రాష్ట్రీయ ఏకతా దివాస్ ప్లెడ్జ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రారెడ్డి, జడ్పీ కార్యాలయ పరిపాలనా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. और सुरक्षा को बनाए रखने के लिए स्वयं को समर्पित करता हूँ और अपने देशवासियों को बीच यह संदेश फैलाने का भरोसा के प्रयत्न करता हूँ. ఏఐటీయూసీ 104వ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుంటూరులో నిర్వహించారు. కొత్తపేట మల్లలింగం భవన్లో ఏఐటీయూసీ జెండాను జంగాల కార్మిక సంఘ నేతలు ఆవిష్కరించారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలను కొనసాగించనున్నట్లు అజయ్ కుమార్ తెలిపారు. సుదీర్ఘ పోరాట చరిత్రలో పోరాడి సాధించుకున్న
40 లేబర్ చట్టాలని 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికుల యొక్క చట్టాలను మొత్తాన్ని కూడా ధ్వంసం చేయటం అనేది జరిగింది. అలాగే దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం మొత్తాన్ని ఇవాళ అంబానీకి అదానికి దారాదత్తం చేస్తూ ఉన్నారు. కార్మిక వర్గంతో పాటు సమస్త ప్రజానీకం మరో స్వాతంత్ర పోరాటానికి సమాయత్తమై దేశ స్వాతంత్రాన్ని సౌభ్రాతృత్వాన్ని నల్లదొరల పాలిట నుంచి రక్షించుకోవడానికి పోరాటానికి ఈ వార్షికోత్సవం సందర్భంగా కంకణబద్దులు కావాలని కార్మిక వర్గానికి ప్రజలకి పిలుపునిస్తా ఉన్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవం వేడుకల్లో భాగంగా ఏక్తా వాక్ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్ భారతదేశం యొక్క ఐక్యత, సమగ్రత మరియు భద్రతను పరిరక్షించడంపై కార్యక్రమంలో పాల్గొన్న అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి మరియు తొలి హోంశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అనేక కీలక నిర్ణయాలను చేపట్టి దేశ అభ్యున్నతికి, అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ తెలిపారు. ఈ సంవత్సరం మన దేశం 2023 థీమ్ ఆఫ్ నేషనల్ యూనిటీ డే. మన పార్టీ మన దేశం, మన పార్టీ మేరీ మాటి. ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురుదాస్ గుప్తా 4వ వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించారు. ఏఐటీయూసీ నగర కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి గురుదాస్ గుప్తాకు నివాళులర్పించారు. ర్యాలీలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ కార్మికుల అభ్యున్నతి కోసం గురుదాస్ గుప్తా ఎనలేని కృషి చేశారన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పూర్తి స్థాయిలో ఆయన పనిచేశారన్నారు. గురుదాస్ గుప్తా స్ఫూర్తితో రానున్న రోజుల్లో కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐటీసీ నగర అధ్యక్షుడు అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. వారి పోరాట ఫలితంగా అనేక చట్టాలు రూపు చేసుకోబట్టి వాటిల్లో ముఖ్యంగా ఏదైతే కార్మిక చట్టాలని కార్మికులు ఏదైతే సంఘాలుగా ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి పిఎఫ్ కానివ్వండి, ఈఎస్ఐ కానివ్వండి, మెటర్నిటీ లీవుల దగ్గర కూడా ఈరోజు మహిళలు కూడా సమాన వేతనాలు, సమాన అవకాశాలు దొరికేదానికోసం ఆ రోజు పోరాట ఫలితంగా సాధించుకున్నాం. దాంట్లో భాగంగా దేశమంతా కూడా ఈరోజు 104వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలంటూ దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో సిఎస్ఆర్ ప్రసాద్, వై వెంకటేశ్వరరావు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. అమెరికా అండతో పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని వక్తలు డిమాండ్ చేశారు. పాలస్తీనా అస్తిత్వానికి సామ్రాజ్యవాద దేశాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా 48లో ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఏర్పడ్డది. అది కృత్రిమంగా ఏర్పడినటువంటిది. ఎప్పటి నుంచో వారసత్వం కలిగి ఉండి ఆ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి పాలస్తీనా ప్రజలు ఈ రోజున నీడను కోల్పోయి వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యే పరిస్థితి అనేటువంటిది ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడుతుంది. దీనికి కారణం అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయెలు. తక్షణమే యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి వాళ్ళకి అన్ని రకాల సహాయాలు, ఆహారం లేదు, మందులు లేవు, పెట్రోల్ లేదు, చీకటిమయంగా ఉన్నది ఆ ప్రాంతం మొత్తం కూడా. వెంటనే ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఈ దాడులు ఆపే వైపు ప్రయాణం చేయాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ బడచెవులు పెడుతూ ఉన్నవి. తక్షణమే ఆపాలి. ప్రజలంతా కూడా పాలస్తీనాకు అండగా ఉండాలని ఈ సందర్భంగా ఏఐటీయూసీ 104వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు.
సంగడిగుంటలో ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి అంజిబాబు మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆవిర్భవించిందన్నారు. 44 కార్మిక చట్టాలను అమలు చేసేలా ఏఐటీయూసీ పోరాటం చేసిందన్నారు. రానున్న రోజుల్లో కార్మికుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఏఐటీయూసీ పోరాటం చేస్తుందన్నారు. నేడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకి కనీస వేతన సౌకర్యాలు, ఇతర సౌకర్యాలు లేకుండా చేస్తున్న ఈ బీజేపీ, వైసీపీ ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ఎండగడుతూ భవిష్యత్తు పోరాటాలకు ఈ 104వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్మిక వర్గం ప్రతినబూతుందని ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. పీఏసీఎస్ల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయ సహకార ఉద్యోగుల సంఘాల యూనియన్ చేస్తున్న రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. సహకార సంఘాల కమిషనర్ కార్యాలయం వద్ద జరిగిన దీక్షలో వ్యవసాయ సహకార ఉద్యోగులు పాల్గొని నిరసన తెలిపారు. శ్యామలానగర్ సహకార సంఘాల కమిషనర్ కార్యాలయం వద్ద జరిగిన దీక్షలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొని ఉద్యోగులు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలిపారు. భరోసా కేంద్రాలను సహకార సంఘాలలో విలీనం చేస్తూ చట్టంలో చేర్చిన 115 అధ్యాయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో గల పీఏసీఎస్ఎల్లో రైతులు మాత్రమే వాటాదారులుగా ఉండాలని జీవో నెంబర్ 36/90ల ప్రకారం వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచి 2019 నుండి సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. మన కేవలం వేతనాల గురించి మాత్రమే మీరు ఆలోచించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల విషయంలో జోక్యం చేసుకుంది. రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం రాసినప్పుడు సహకార రంగం అనే దాన్ని రాష్ట్ర జాబితాలో పెట్టింది. రాష్ట్రానికే దాని మీద అధికారాలు హక్కులు. కానీ మోడీ ప్రభుత్వం 97వ రాజ్యాంగ సవరణ చేసి ఆ మొత్తాన్ని కూడా ఉమ్మడి జాబితాలోకి మార్చి ఇవాళ సహకార సంఘాల్లో కేంద్రం జోక్యం చేసుకునేటటువంటి అవకాశాన్ని అది పొందింది. మరి మీరు అది ఫాలో అయ్యారో లేదో నాకు తెలియదు. హౌసింగ్ బోర్డు శ్రీవిద్య పాఠశాలలో థీమ్ డేను ఘనంగా నిర్వహించారు. థీమ్ డేలో భాగంగా నిర్వహించిన వెజిటేబుల్ కాన్సెప్ట్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు కూరగాయల రూపంలో ప్రదర్శన నిర్వహించారు. థీమ్ డే కార్యక్రమంలో శ్రీవిద్య పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి నెల ఒక్కో థీమ్ను ఎంచుకుని వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నేడు కూరగాయలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వెజిటబుల్ డేను పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కూరగాయల గురించి విద్యార్థులకు వివరించడమే కాకుండా వాటి వల్ల కలిగే ఉపయోగాలను వివరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ అమీరున్నీసా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇలాగ ఒక కాన్సెప్ట్ని ఎంచుకొని దానిలో పూర్తి అవగాహన కల్పించడమే ఈ థీమ్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ వెజిటేబుల్స్ డేలో ప్రతి ఒక్క వెజిటేబుల్, రూట్ వెజిటేబుల్, లీఫీ వెజిటేబుల్స్ గురించి పిల్లలకి పూర్తిగా అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆకుకూరల్ని, కాయగూరల్ని వాళ్ళకి పరిచయం చేస్తూ వాటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ని పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రతి విద్యార్థి కూడా ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి ఎక్కువగా అలవాటు పడిపోతూ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అంటూ మన న్యాచురల్ ఫుడ్ని మర్చిపోతూ ఉన్నారు. సో ఈ తరుణంలో వాళ్ళకి వెజిటేబుల్స్ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్, 4 వారాల పాటు కండిషన్తో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. చంద్రబాబుకు ఇచ్చింది కండిషనల్ బెయిల్ మాత్రమే, టీడీపీ సంబరాలు చేయడంలో అర్థం లేదన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. తాము వ్యవస్థలను మేనేజ్ చేస్తే చంద్రబాబుకు బెయిల్ ఎలా వచ్చింది? డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సూటి ప్రశ్న. అనారోగ్య పరిస్థితుల్లో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. టీడీపీ హంగామా చేయడం సరికాదన్న మంత్రి అంబటి.
చంద్రబాబుకు బెయిల్ రావడంతో టీడీపీ నేతలు హర్షాతిరేకాలు. నగరంలో సంబరాలు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మైనింగ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆరోపణ. గుంటూరులో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం. రానున్న ఎన్నికల్లో తమను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.